పూర్వం ఓ గ్రామంలో రామన్న అనే రైతు ఉండేవాడు. తనకు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేస్తూ చాలా గౌరవంగా జీవించేవాడు. ఒకసారి తను కుటుంబంతో సహా బంధువుల పెళ్లికి వెళ్లాడు. తిరిగొచ్చేసరికి ఇంట్లో ఏమీ మిగల్చకుండా మొత్తం దోచుకుపోయారు దొంగలు. ఆ సమయంలో ఏం చేయాలో తోచక అయోమయంలో పడిపోయాడు రామన్న. ఇంతకు ముందు అతని సాయం పొందిన వాళ్లంతా కలిసి కావాల్సిన సరకులన్నీ కొనిపెట్టారు. మళ్లీ రామన్న జీవితం గాడిన పడే వరకు జాగ్రత్తగా చూసుకున్నారు. అదే ఊర్లో ఉండి ఇదంతా గమనించిన చిన్నయ్యకు దుర్బుద్ధి పుట్టింది. ఒకరోజు రాత్రి తన దగ్గరున్న సొమ్మునంతా ఓ మూటలో కట్టి పెరట్లో ఓ మూల పాతిపెట్టి వచ్చాడు. ఉదయాన్నే అయ్యో, మా ఇంట్లో దొంగలు పడి అంతా దోచుకుపోయారు అంటూ గగ్గోలు పెట్టాడు. అయినా గ్రామస్థులెవరూ పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే అతను ఇంతకు ముందు ఎవరికీ ఎలాంటి సాయమూ చేయలేదు. పైగా ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చి జనాలను ఇబ్బంది పెట్టేవాడు. 2 రోజులు చూసి తనకు ఎవరూ సహాయం చేయరని అర్థమయ్యాక తను గోతిలో పాతి పెట్టిన సొమ్ము తీసి బీరువాలో పెట్టుకుందామనుకున్నాడు. కాని అక్కడ తవ్వి చూస్తే ఆ మూట కనిపించలేదు. చిన్నయ్య గుంతలో మూటను కప్పి పెట్టడం చూసిన దొంగలు దాన్ని అప్పుడే తమతోపాటు పట్టుకుపోయారు. ఇలా చిన్నయ్య పథకం పారక తన అత్యాశతో ఉన్న సొమ్మును పోగొట్టుకున్నాడు.